బిజినెస్‌లోకి వచ్చేవాళ్ళు గాని, బిజినెస్‌లో ఉన్నవాళ్ళు గాని, కొత్తగా రాబోతున్న వాళ్ళకి గాని, ఆర్థికంగా బలంగా ఉండాలా? మానసికంగా బలంగా ఉండాలా? శారీరకంగా బలంగా ఉండాలా? స్పెసిఫిక్‌గా బిజినెస్‌కొచ్చేవాళ్ళు. స్పెసిఫిక్‌గా బిజినెస్ వచ్చేవాళ్ళు సార్ ఆర్థికంగా పక్కన పెట్టండి సార్. మానసికంగా కూడా అన్నిటికి కూడా చాలా హార్డ్‌గా ఉండాలి. ఎందుకంటే సార్ మీకు ఇందాక చెప్పాను నేను. మహామహులు చాలా మంది ఉన్నారు సార్. చాలా పెద్దవాళ్ళు ఉన్నారు మనకన్నా. ఇప్పుడు ఈ ఫీల్డ్‌లోనేమో చూసుకోవచ్చు. ఇంతకన్నా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు చేయట్లేదు? మేబీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకనో, వాళ్ళు చేయలేకనో చేసుకుంటారు. ఇందులోకి వచ్చిన తర్వాత ఛాలెంజెస్ చాలా ఉంటాయండి. మీకు ఆ ఛాలెంజెస్ గురించి చెప్తే నేను నేను ఒక కంపెనీ తీసుకున్న తర్వాత నేను ఈ ప్రొడక్ట్ పట్టుకొని మార్కెట్‌లోకెళ్ళి రియల్లీ ఐయామ్ డూయింగ్ గుడ్ జాబ్ అండ్ ఐయామ్ ది టాప్ 5లో నేను ఒక డీలర్‌ని. ఓకే. డిస్ట్రిబ్యూటర్‌ని ఆల్ ఓవర్ ఓకే. ఇండియాలో. ఓకే. ఇండియాలో. ఆల్ ఓవర్ ఇండియాలో. ఓకే. సౌత్‌లో నేను నంబర్ 1. ఆ విధంగా మేము చేసుకెళ్ళాం. ఓకే. చేస్తే ఇక్కడ కొంతమంది ఎప్పుడైతే ఈ టర్నోవర్స్ చూసారో ఆటోమేటిక్‌గా వాళ్ళకి కూడా సీ అప్పుడు మీకు చెప్పాను ఇందులో డివిజన్స్ ఉన్నాయి. ఆ డివిజన్స్‌లో ఉండేవాళ్ళు మేము కూడా చేస్తాం. మాకెందుకు చేయకూడదు? మేము కూడా చేస్తాం కదా! అని అంటే మీకు చెప్పాను. నా లైఫ్‌లో నాకు చాలా ఛాలెంజింగ్ ఇష్యూ ఇది. నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. నేను బిల్డప్ చేసుకున్నాను. నేను దగ్గరుండి అన్నీ చేసుకున్నాను. నాకు కావాల్సింది నేను అడిగి తీసుకున్నాను. డీలర్స్‌తో ఇబ్బందులు పడ్డాను. సర్వీస్ కంపెనీతో నేను అడిగి దెబ్బలాడి తెచ్చుకున్నాను. కంపెనీ వాళ్ళు కూడా అదే చెప్పారు. ఈ బార్న్ బేబీని నేను డెవలప్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా ఇప్పుడు మీరు మానసికంగా అన్నారు కాబట్టి నేను చెప్తాను. దీన్ని డివిజన్ చేయాలి. దీన్ని కూడా సెపరేట్ చేయాలి. ఎందుకంటే బార్న్ బేబీ పెద్దదయింది. పెద్దయిన తర్వాత చేయాలనుకునేటప్పుడు అది నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత నేను చాలా అయ్యాను. ఎందుకంటే నా డబ్బులు మార్కెట్‌లో ఉన్నాయి. నేను ఇన్వెస్ట్ చేశాను. నేను అంతా కష్టపడి చేసుకున్న తర్వాత మొత్తం ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేయడానికి ఏదో విధంగా అవుతది అనుకుంటే అది నాకు తెలిసి నేను దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని డిప్లొమాటిక్‌గా మాట్లాడి చేసి అది ఎక్కడికి వెళ్ళకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఉంచుకున్నాను. వాళ్ళకి కూడా అర్థమైంది ఏంటంటే మన పక్క జిల్లాల్లో కూడా వాళ్ళు ట్రయల్స్‌కెళ్ళి ఓకే. హి ఈస్ ద బెస్ట్ నో ప్రాబ్లమ్. ఈ ఛాలెంజెస్ వచ్చేటప్పుడు సార్ దాన్ని డిప్లొమాటిక్‌గా హ్యాండిల్ చేసుకొని ఆటోమేటిక్‌గా అంటే మానసికంగా మీరు చెప్పినట్టు మానసికంగా ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉన్నామో ఆటోమేటిక్‌గా ఫైనాన్షియల్‌గా కూడా ఉండాలండి. ఎందుకంటే నాకు కావాలి నేనే చేస్తాను అనేటప్పుడు ఆటోమేటిక్‌గా ప్రెషర్స్ కంపెనీ నుంచి కూడా ఉంటాయి. దాన్ని కూడా మనం హ్యాండిల్ చేసుకోవాలి. ఓకే. దాన్ని చేసుకొని సార్ బిజినెస్‌లో ఎవ్రీ డే ఈస్ ఎ న్యూ డే. సీ యూ కాంట్ థింక్ ఈ రోజు నేను 10 లక్షలు అమ్మాలని మీరు రాలేరు. ఈ రోజు వ్యాపారం ఉంటదో మీరు ఆటోమేటిక్‌గా ఎవ్రీ డే ఈస్ న్యూ డే కింద మీరు స్టార్ట్ చేస్తే ఛాలెంజెస్ వస్తాయి. తీసుకోగలగాలి. కొత్తగా వెళ్ళాలి. అయిన రోజు మందే, అవ్వని రోజు మందే అన్నీ చూసుకొని జాగ్రత్తగా మూడింట్లో ఏది ప్రథమం అంటే ఏం చెప్తారు మీరు? మానసిక ధైర్యం అనేది చాలా నేనైతే మాత్రం అదే నమ్ముతాను. ఎందుకంటే నేను ఇలా వెళ్దాం అనుకుంటున్నాను. అడ్డీలొచ్చింది. లెట్ ఇట్ మనం పక్కకెళ్దాం. ఎళ్లి టర్న్ అయ్యి మళ్ళీ ఇంక వెళ్దాం. అంతేగాని అదొచ్చింది కదా అని డ్రాప్ అయిపోతే ఇంకేముంది?